రాత్రి సరిగ్గా 11:47 విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే. అసలక్కడొక మనిషి జాడగూడా లేదు. పూర్తిగా నిశ్శబ్దం. ఆకాశం చూస్తేనేమో ఏ క్షణమైనా భారీ వర్షం పడేలా నల్లటి మేఘాలు కమ్మేశాయి. రోడ్డుకు అటూ ఇటూ దట్టమైన అడవి, మధ్యలో పాడుబడిన బోర్డులు, మినుకుమినుకుమంటున్న పాత లైట్లు. ఆ ప్రాంతాన్ని స్థానికులు పిలిచే పేరు ఒక్కటే: డెత్ రోడ్. అసలు ఈ పేరు వినగానే చాలామంది ఆ దారిలో వెళ్లాలంటేనే వణికిపోతారు తెలుసా. ముఖ్యంగా రాత్రి 11:47 సమయం దాటిందంటే చాలు, అక్కడేం జరుగుతుందో అని విపరీతంగా భయపడతారు. ఎందుకంటే సరిగ్గా అర్ధరాత్రి 12 తర్వాత ఆ రోడ్డుపై తెల్లటి దుస్తుల్లో ఒక అమ్మాయి కనిపిస్తుందని, ఒంటరిగా వెళ్లే వాహనాల్ని లిఫ్ట్ అడుగుతుందని చెప్తుంటారు. ఇక్కడ గూస్ బంప్స్ తెప్పించే విషయం ఏంటంటే, అలా ఆపి లిఫ్ట్ ఇచ్చిన వాళ్లు మళ్లీ తమ ఇళ్లకు తిరిగి వెళ్లలేదట. ఈ కథ మొత్తం ఆ చీకటి రహస్యం చుట్టూనే అల్లుకునుంది. అసలు ఈ డెత్ రోడ్ మిస్టరీ వెనక ఉన్న ఆ భయంకరమైన ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అఖిల్ అనే ఒక యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ తన కారులో ఒంటరిగా ఆ రోడ్డు మీదకి వెళ్ళాడు. హాంటెడ్ రోడ్లు, వింత ప్రదేశాలకు వెళ్లి వీడియోలు తీయడం అతనికి అలవాటు. అయితే ఈసారి తన వీడియో ఎలాగైనా వైరల్ అవ్వాలన్న పిచ్చితో తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఈ డెత్ రోడ్ మీద డ్రైవ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా అర్ధరాత్రి ఆ హైవేపై అతని ఒంటరి కారు ప్రయాణం మొదలయింది. కెమెరా ఆన్ చేసి చాలా ఉత్సాహంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇండియాలోనే అత్యంత భయంకరమైన హైవే మీద ఉన్నాను. ఇక్కడ రాత్రిపూట అమ్మాయిల ఆత్మలు వేటాడతాయని చెబుతుంటారు అంటూ ఆ కటిక చీకట్లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ప్రయాణం సరిగ్గా మనం ఇందాక చెప్పుకున్న ఆ భయానక సమయానికే, అంటే రాత్రి 11:47కే మొదలైంది. బయటంతా నిశ్శబ్దం, కార్ హెడ్లైట్స్ వెలుతురు తప్ప ఇంకేమీ కనిపించనంత చీకటి. అయితే కరెక్టుగా అర్ధరాత్రి 12 గంటల సమయానికి అప్పటి వరకు ఆఫ్లో ఉన్న కార్ రేడియో దానంతట అదే సడన్గా ఆన్ అయింది. ఫస్ట్ ఒక కరకర శబ్దం వచ్చి ఆ తర్వాత ఎప్పటిదో ఒక పాత పాట ప్లే అవడం మొదలైంది. ఆ పాట ఎలా ఉందంటే, ఎవరో ఒక అమ్మాయి చాలా నెమ్మదిగా పాడుతున్నట్లు వినిపిస్తోంది. వెళ్తావా, తిరిగి రానివ్వను అని వస్తున్న ఆ వాయిస్ వినగానే అఖిల్కి భయం వేసి వెంటనే రేడియో ఆఫ్ చేసేశాడు. కానీ ఏమైందో తెలుసా, కొద్ది క్షణాల్లోనే మళ్లీ అదే పాట ఈసారి ఇంకా గట్టిగా ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. ఇక లాభం లేదని అతను చిరాకుగా రేడియో వైర్లన్నీ పీకేశాడు. దాంతో పాటైతే ఆగిపోయింది. మళ్లీ రోడ్డంతా సైలెంట్ అయిపోయింది. కాని అకస్మాత్తుగా కారు హెడ్లైట్స్ వెళ్తుల్లో ఒక ఆకారం, తెల్లటి దుస్తులు, ముఖం మీదకు పడిన పొడవాటి జుట్టుతో రోడ్డుకు అడ్డంగా ఒక అమ్మాయి నిలబడి ఉంది. అఖిల్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. టైర్లు రోడ్డుకి గట్టిగా రాసుకున్నాయి. ఆ అమ్మాయి నెమ్మదిగా తలపైకెత్తింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. కళ్ళల్లో ఏదో విచిత్రమైన శూన్యం. చాలా నెమ్మదిగా, ప్లీజ్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. అఖిల్కి కొంచెం డౌట్ వచ్చినా వీడియో వైరల్ అవుతుందన్న ఆశతో ఆమెను కారు ఎక్కించుకున్నాడు. ఇక ఇక్కడ్నుంచే ఆ ఊహించని ప్రయాణికులతో భయంకరమైన పరిణామాలు మొదలయ్యాయి. ఆమె కారులోకి ఎక్కి ఆ డోర్ అలా మూసిందో లేదో కారు లోపల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అఖిల్ కారు అప్పటికప్పుడు ఒక భయానకమైన ప్రదేశంగా తయారైంది. అప్పటి వరకు నార్మల్గా ఉన్న కారులో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోయి గడ్డకట్టే అంత చలి మొదలైంది. పైగా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎక్కడో లోతైన గుహలో నుంచి వస్తున్నట్టు గొంతు వింతగా వినిపిస్తోంది. అయితే వాటన్నిటికంటే అఖిల్ను వణికించిన భయంకరమైన విషయం ఏంటంటే, అతను రియర్వ్యూ మిర్రర్లో చూసిన ఒక దృశ్యం. వెనుక సీట్లో తెల్లటి చీరలో ముఖమంతా రక్తంతో ఉన్న ఇంకొక అమ్మాయి కూర్చునుంది. గుండె ఆగినంత పనై అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అసలు ఎవరూ లేరు. ఆ ప్రయాణం ఎంత భయానకంగా ఉందంటే గాలి పీల్చుకోవడానికి కూడా అఖిల్ వణుకుతున్నాడు. బయట రోడ్డు మరింత చీకటిగా మారుతోంది. ఆ భయంకరమైన సైలెన్స్లో పక్కనున్న అమ్మాయి సడన్గా ఒక మాట అడిగింది. నీకు తెలుసా, ఈ రోడ్డుపై ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారో అని. అఖిల్ తన భయాన్ని కవర్ చేసుకుంటూ, అవన్నీ జస్ట్ పబ్లిక్ చెప్పుకునే స్టోరీస్ మాత్రమే కదా అని కొట్టిపారేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా అతని వైపు తిరిగింది. అప్పటివరకు నార్మల్గా ఉన్న ఆమె కళ్ళు ఇప్పుడు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆ నల్లటి కళ్లతో ఆమె అతని వైపు చూస్తూ చెప్పిన సమాధానం, కాదు, అవి నిజాలు. ఆ మాట వినగానే అఖిల్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతను వెంటనే బ్రేక్ వేసి, ముందిక్కడ దిగిపోండి అని గట్టిగా అరిచాడు. దానికి ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా నెమ్మదిగా నవ్వుతూ, ఇప్పుడు ఆలస్యమైంది అని సమాధానమిచ్చింది. ఆ మాట పూర్తయిందో లేదో అకస్మాత్తుగా కార్ ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. హెడ్లైట్లు కూడా ఆరిపోయాయి. ఎటూ చూసినా చుట్టూ సంపూర్ణ చీకటి.
ఆ కటిక చీకట్లో చేతులు వణుకుతుండగా అఖిల్ తన మొబైల్ టార్చ్ ఆన్ చేశాడు. ఆ వెలుతురులో కారు బయట కనిపించిన దృశ్యం చూసి అతని ప్రాణాలు గాల్లో కలిశాయి. రోడ్డు మీద కార్ చుట్టూ 10 మందికి పైగా అమ్మాయిలు నిలబడి ఉన్నారు. అందరూ తెల్లటి దుస్తుల్లోనే ఉన్నారు. ముఖం కనపడకుండా జుట్టు ముందుకు వేసుకొని వాళ్ళంతా కారు వైపు ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం మొదలుపెట్టారు. అప్పుడు కారు లోపల ఉన్న అమ్మాయి అఖిల్ చెవి దగ్గరికి వచ్చి, "మేము ఇంకా ఇంటికి వెళ్ళలేదు" అని ఒక వికృతమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వు విన్న వెంటనే కారు అద్దాలన్నీ టపటప పగిలిపోయాయి. బయట ఉన్న ఆత్మల చల్లటి చేతులు కారు లోపలికి చొచ్చుకొచ్చాయి. అఖిల్ ప్రాణభయంతో వెంటనే కారు స్టార్ట్ చేసి ముందుకు దూసుకెళ్లాడు. కాని పక్కనున్న ఆత్మ ముఖం రెండుగా చీలిపోవడం మొదలైంది. నోరు అసహజంగా పెద్దగా తెరుచుకొని భయంకరంగా కేక వేసింది. ఆ శబ్దానికి అఖిల్ చెవుల నుంచి రక్తం కారి కారు అదుపు తప్పి నేరుగా వెళ్లి ఒక డివైడర్ను ఢీకొట్టింది. ఆ అడవిలో వినిపించే ఏడుపుల వెనుక ఆ దెయ్యాల బస్సు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యాక్సిడెంట్ జరిగిన కొన్ని గంటల తరువాత అఖిల్ మెల్లగా కళ్ళు తెరిచాడు. కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది, గాజు పగిలిపోయింది. తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. కాని ఆశ్చర్యంగా ఆ అమ్మాయి మాత్రం ఎక్కడా కనిపించలేదు. బయట ఉన్న డెత్ రోడ్ బోర్డు కింద "వాళ్ళు ఇంకా వేటాడుతున్నారు" అని రాసి ఉంది. అడవిలో వినిపిస్తున్న ఏడుపు శబ్దం ఫాలో అవుతూ వెళ్తే అక్కడొక తుప్పు పట్టిపోయిన ఒక పాత బస్సు కనిపించింది. దాని కిటికీల నిండా రక్తపు మరకలే. జాగ్రత్తగా లోపలికి వెళ్ళగా అక్కడొక 10 ఏళ్ల చిన్నారి ఆత్మ వణుకుతూ కనిపించింది. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత భయం. అఖిల్ను చూడగానే "వాళ్ళొస్తున్నారు, ఆ రాత్రి చనిపోయిన అమ్మాయిలు" అని చెప్పింది. ఆ క్షణంలోనే ఆ భయంకరమైన నిజం అర్థమైంది. ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోడ్డుపై ఒక కాలేజ్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న అమ్మాయిలంతా ఆ చీకట్లోనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేరు. కాని వాళ్ళ ఆత్మలు మాత్రం ఆ రోడ్డును వదిలి వెళ్ళలేదు. అక్కడే బందీలైపోయి ప్రతి రాత్రి కొత్త వాళ్ల కోసం వేటాడుతూనే ఉన్నాయి. ఇంతలో అఖిల్ కారులో ఎక్కిన అదే అమ్మాయి ఆ బస్సు చివర నిలబడి కనిపించింది. ఆమె నవ్వుతూ చెప్పింది, "మేమంతా ఇంటికి వెళ్లాలని అనుకున్నాం, కాని ఎవరూ మమ్మల్ని కాపాడలేదు" అని. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ సహాయం చేయలేదన్న ఆక్రోశం ఆ ఆత్మల పగగా మారిపోయిందని అప్పుడు అర్థమైంది. ఆమె నెమ్మదిగా ముందుకు నడుస్తూ, "ఇప్పుడు మేము ఒంటరిగా ఉండం" అని చెప్పింది. అంతే, అకస్మాత్తుగా బస్సులోని ఆత్మలన్నీ ఒకేసారి అఖిల్ వైపు దూసుకొచ్చాయి. చల్లటి చేతులు అతని శరీరాన్ని పట్టుకున్నాయి. అతను ప్రాణభయంతో గట్టిగా అరుస్తున్నాడు. కాని ఆ అరుపులు బస్ చీకట్లోనే శాశ్వతంగా కలిసిపోయాయి. మరి ఆ ఆత్మల తదుపరి వేట గురించి, ఆ శాపగ్రస్తమైన వీడియో గురించి చూస్తే మరుసటి ఉదయం పోలీసులకు కేవలం పాడైపోయిన కారు మాత్రమే దొరికింది. అఖిల్ లేడు. కానీ ఆ కారులో ఉన్న డాష్ క్యామ్ కెమెరాలో మాత్రం ఆ రాత్రి జరిగిన భయంకరమైన ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయ్యింది. ఆ వీడియో యూట్యూబ్లో లీక్ అయ్యి వైరల్ అయ్యాక దాన్ని చూసిన వారి జీవితాల్లో దారుణమైన విషయాలు మొదలయ్యాయి. రాత్రిపూట వాళ్ల ఫోన్లలో తెలియని అమ్మాయిల నవ్వులు వినిపించాయట. కొంతమంది వీడియో పాజ్ చేస్తే స్క్రీన్ వెనుక ఆత్మలు నిలబడున్నట్లు కూడా గమనించారు. మరి దారుణమేమిటంటే ఆ వీడియో చూసిన కొందరు మరుసటి రోజుకి అదృశ్యమైపోయారు. ఇలా జరగడానికి కారణం ఆ డాష్ క్యామ్ వీడియో చివరి ఫ్రేమ్. ఆ వీడియో చివర్లో ఒక దెయ్యం ముఖం నేరుగా కెమెరా లెన్స్కు దగ్గరగా వస్తుంది. పగిలిపోయిన కళ్ళు, రక్తంతో ఉన్న పెదవులతో నేరుగా చూస్తూ ఆమె అన్న ఒకే ఒక్క మాట, "తరువాత నువ్వే." ఆ శాపం అలా అంటుకుంది. ఈ డెత్ రోడ్ మిస్టరీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ 1147 దాటాక ఆ మార్గంలో ఎవరైనా ఒంటరిగా వెళితే ఆ అమ్మాయి ఖచ్చితంగా లిఫ్ట్ అడుగుతుంది. ఎవరైనా కారు ఆపితే బహుశా వారింటికి తిరిగి వెళ్ళొచ్చేమో. కాని ఎప్పటికీ ఒంటరిగా మాత్రం వెళ్లరు. ఆ ఆత్మలు ఇంకా వారి వెంటే ఉంటాయి, వేటాడుతూనే ఉంటాయి. ముగించే ముందు మనకు మిగిలిపోయే ఒక భయంకరమైన ప్రశ్న. ఆ వైరల్ వీడియో చూసిన వాళ్లే ఆ ఆత్మలకు తదుపరి లక్ష్యంగా మారారని స్థానికులు నమ్ముతారు. మరి ఆ ఫుటేజ్ ఆధారంగా చేసిన ఈ విశ్లేషణను వింటున్న మనం ఆ ఆత్మలకు తదుపరి లక్ష్యంగా మారతామా? ఏమో. ఆ చీకటి రహస్యాల నుండి సురక్షితంగా ఉండండి.